డాన్సర్స్, రీల్స్, ఫొటోస్ తీసుకున్న సరికి మాకైతే డిన్నర్ టైం అయిపోయింది. డిన్నర్ టైము మాకు క్యాంటీన్ నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. మేము క్యాంటీన్ నుంచి మాకు నైట్కి ఫుడ్ ఏమొచ్చిందంటే బగారా రైస్, మసాలా చికెన్, చపాతీ అండ్ ఇంకా రైతా, సాంబారు, గులాబ్ జామ్. సేమ్ ఆఫ్టర్నూన్కి వచ్చిన కంటే కొంచెం చపాతీ అనేది ఎక్స్ట్రా వచ్చింది. అవి తినేసి కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత గేమ్స్ మళ్ళీ స్టార్ట్ చేసాము. నైట్ టైంలో మేము మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నాము అందరము. డిన్నర్ అయితే అయిపోయింది. డిన్నర్కి వచ్చేసి పడుతుంది లేకపోతే తిడుతుంది పోతే ఇజ్జత్ పోకపోతే ఇది గేమ్ ప్లే, ఇది గేమ్ ప్లే. పడుతుంది లేకపోతే తిడుతుంది పోతే ఇజ్జత్ పోతుంది అది పోతే ఇంకోటి వస్తుంది. అరే అదే గేమ్ అది, అరే అదే అక్క గేమ్, అదే గేమ్ మజా వస్తుంది. వాల్యూమ్ పెట్టరా. ఏ కొంచెం సేపు పెట్టాలి అక్కడ.
మ్యూజికల్ చైర్స్ ఆడేటప్పుడు మళ్ళీ నైట్లో వర్షం పడింది. వర్షం పడడంతో మ్యూజికల్ చైర్స్ గేమ్స్ని అయితే ఆపేసేసి నెక్స్ట్ గేమ్కి అయితే వెళ్ళిపోయాము. అప్పటికి టైం వచ్చేసి 12 అయిపోయింది. గుంటూరు కారం. ఓకే థ్యాంక్ యూ. రూల్స్ గుంటూరు కారం అంటే దాంట్లో ఏదైనా చెప్పచ్చా? రామ్ రామ్ రామ్ని ఏమో నాకు తెలియదు. ఇప్పుడు ఏం చెప్పాలి? ట్యాగ్ లైన్ కదా. రెడీ? ఏ అమ్మ ఇట్లా పెడితే అన్ని కనిపిస్తాయి. తిప్పు తిప్పు తిప్పు. బాహుబలి చెప్పండి. ఫస్ట్ సెకండ్ చెప్పలే బాహుబలి. అవును 1 ద బిగినింగ్. కరెక్ట్. ది బిగినింగ్ కాదు అది, ద కంక్లూజన్. ఆ సెకండ్ కంక్లూజన్ కాదు అది, బిగినింగ్. అందుకే ఫస్ట్ సెకండ్ అన్నాను. ఎవరు? ఏం కాదులే. ఉండండి రెడీగా లేరు. సౌండ్ ఎక్కువ వస్తారు లోపలికి, పడుకున్నారు వాళ్ళు. వినండి. అమ్మ బజర్ ఫిదా ఏంది? నేను ఇంకా నిజంగా ఫిదా నువ్వు ఆలోచించుకో. ఫిదా టైం అప్. మీకు ఛాన్సెస్ ఉన్నాయి చెప్తారా? తక్కువన్నాయి, దాని వాటికి ఛాన్సెస్ ఉన్నాయి అంటది. ఛాన్స్ వచ్చినందుకే చెప్పినారు. లేవా? అగ్రికల్చరా? లవ్ హేట్ లవ్ స్టోరీ. అవును. నేను సినిమా చూసా కానీ దాని ఆప్షన్ కూడా ఏం చదవ. ఫిలిమ్స్ సినిమా చూసా కానీ దాని ఆప్షన్స్ కూడా యా బిర్యానీ ఎన్ని కిలోలు వేస్తావు? ఇది రావలే మీకు? ఏమో ట్రై చేస్తాను చెప్పు. మాకు రాకున్నా వి విల్ ట్రై. మన్మధుడు. సినిమాలు బాగా చూపిస్తున్నావు అశోక్ నువ్వు మహేశ్వరికి. ఏం చెప్పాలి దాంట్లో? ఐ లవ్ యూ. హీ హేట్స్ గర్ల్స్ కాదు, హీ హేట్ గర్ల్స్ ఏదో ఉంది. మీరు ఫిక్స్ అయిన ఒకటే చెప్పండి. హీ హేట్ ఉమెన్స్ కాదు, హీ హేట్ లవర్స్. ఫిక్సా? చెప్పండి. ఫిక్స్ అంటే ఫిక్స్ అని చెప్పారు, అదే అంటారు. కరెక్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్. ఆహా మీ గ్రూప్ లో మహేశ్వర్కి ఫస్ట్ ప్రైజ్ అన్ని ఆమెనే చెప్పింది కదా. చిన్న డబ్బులు ఇస్తున్నాం మేము, ఇంత కష్టపడి సెకండ్ ప్రైజ్. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. ఇలాంటి గేమ్లు పెట్టాలి, మళ్ళీ ఇలాంటి మాకు డబ్బులు రావాలి అక్క. ఇలాంటి గేమ్లు ఎన్నెన్నో పెట్టాలి, ఇన్నెన్ని డబ్బులు రావాలి. ఏమన్నా మాట్లాడతారా? దేనికి
నేను ఇప్పి చూసుకుంటా. సెకండ్ ప్రైజ్ మనీష్. అబ్బా బాగుంది డబ్బా కలర్. సెకండ్ ప్రైజ్ చేద్దాం. అందరు కవర్ ప్రైజ్ చూడలేదు. సెకండ్ ప్రైజ్ మనీష్. చేద్దాం తర్వాత అక్క ఇంకా నేను నిహాల్వి కూడా ఓపెన్ తెలుసా. పెద్ద డబ్బా బాగుంది. మనీష్ పెద్ద ఊపిను. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ ఇంగ్ ద బెలూన్ సీన్. సెకండ్ వచ్చింది. సెకండ్ ఏమో తెలియదు. తర్వాత నిహాల్కి వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు యశ్వర్ధన్. బ్లాస్టింగ్ ద బెలూన్స్. సెకండ్ ప్రైజ్ ఫర్ మనీష్. థ్యాంక్ యూ. చీటింగ్. సెకండ్ ప్రైజ్ చేతన్కి వచ్చింది. చేతన్కి వచ్చింది. ఊపడం అయితే చేతనే ఊపిండు. అవి 7 ఊపిండు వాడు, 5 కూడా కాదు. మీరు 5 పగలగొట్టాలని వాడికి తెలియదు. బ్లాస్టింగ్ చేసినారు కదా. ఫస్ట్ గేమ్ ఉండే కదా చిన్న పిల్లలు. దాంట్లో మైత్. ఫస్ట్ ప్రైజ్ ఒకటే ఇస్తున్నాం. సారీ ఏమన్నా. ఓకే థ్యాంక్ యూ. అయిపోయిందా? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే లేచాము. టైం 6 అవుతుంది. గేమ్స్ అన్నీ అయిపోయి ప్రైజెస్ తీసుకొని సరికి మాకు నైట్ 2 దాటింది. సో 2 తర్వాత అయితే మేము పడుకున్నాము. ఆ నైట్ మొత్తం చల్ల గాలి, ఫారెస్ట్ ఏరియా కదా, చాలా చల్లగా వర్షం కూడా పడి ఉండే. సో మార్నింగ్ అయితే మాకైతే సౌండ్ బాక్స్ పెట్టేసి డీజేస్ పెట్టేసి మార్నింగ్ 6 o'clock అయితే లేపేశారు. మార్నింగ్ కూడా చాలా వ్యూ అయితే చాలా బాగుంది చూడండి. ఫామ్ హౌస్లో సెకండ్ డే మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. తీసుకొని వచ్చింది మంచి గుడ్ మార్నింగ్. ఫామ్ హౌస్ లో సెకండ్ డే. సెకండ్ డే మార్నింగ్ మనయ్య చేసుకోపో. సెకండ్ డే మార్నింగ్ అందరికి చాయ్ పెట్టి ఇస్తుంది. మార్నింగ్ మార్నింగ్ మా ఇంట్లో వాళ్ళకి చాయ్ కావాలి. షుగర్ లెస్సా? ఉంది అబ్బా ఫస్ట్ మా పిల్లలు అయితే లేవగానే ఉయ్యాల దగ్గరకు వచ్చేసి ఉయ్యాల అయితే ఊగుతున్నారు. వాటర్ ఫ్రెష్ చేయడానికి కోసమని వాళ్ళు చూస్తున్నారు. మా స్విమ్మింగ్ చేయడానికి మళ్ళీ మా పాప బ్రష్ చేస్తుంది.
మార్నింగ్ షటిల్స్. హాయ్ చెప్పండి. హాయ్. మా మామయ్య ఉయ్యాలుతున్నాం. ఏ జరగండి రా మీరు. ఏ మీ నువ్వు కావేకరా కావ్య సెకండ్ ఎవరికి రెస్పెక్ట్ లేదా? నేను అంత మందిని కాపాడింది చున్ని, ఇప్పుడు అది కనిపిస్తలేదు. నవ్వండి జోకు. విజక్క ఒక స్పూన్ తీసుకురా పో, అవన్నీ తీసి చిన్నపోటు. సరే చాలా బాగా చెప్పినా, ఒక సంవత్సరం దాకా ఈయన ఉండి తీసేసిరా. మాకు నిన్న నైట్ వర్షం ఉండడంతో స్విమ్మింగ్ పూలలో చిన్న చిన్న పురుగులు, చిన్న కప్పలు ఉండడంతో వాటర్ని అయితే ఫ్రెష్ చేయడానికైతే అంకుల్ వచ్చారు. పిల్లలు స్విమ్మింగ్ చేశానంట. సో వాటర్ ఫ్రెష్ కాగానే మళ్ళీ స్విమ్మింగ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు పిల్లలు. పోతుంది కదా వాటర్ ఉన్నప్పుడు తెలియలే మనకి. ఏంటంటే మనీ మనీ చూడు. వద్దు వద్దు, ఇప్పుడు ఆయన చిన్న ఉన్నాడు కదా. అడసలు ఇకేమైతుందిరా? హలో స్విమ్మింగ్ పూల్లో వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉండడంతో అంకుల్ని కొంచెం తగ్గించమన్నాము. సో అంకుల్ అయితే వెళ్తున్నాడు తగ్గించడం కోసం. తగ్గించాక అందరం అయితే స్విమ్మింగ్ మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తాము. నీళ్ళు మాత్రం చాలా కూల్గా ఉన్నాయండి, చల్లగా ఉన్నాయి. ఎందుకంటే నిన్న నైట్ మాకు వర్షం పడడంతో నీళ్ళు అయితే చాలా కూల్గా ఉన్నాయి. అయినా అప్పటికి మా వాళ్ళు అయితే దిగేశారు. అయినా చల్లనీటిలోనైతే ఇంకా స్విమ్మింగ్ అయితే స్టార్ట్ చేయడం చేశారు. మెల్లగా మెల్లగా దించు, మెల్లగా దించు కదా. అవచ్చున్నావు
స్విమ్మింగ్ చేసినట్టు कर जोड़े कर जोड़ हाँ ना ना हाय जय परी अंदर हाय जय परी हाय हाय जय ब्रा हाय जय भाई जय ब्रा ए हाय जय ब्रा उधर हाय जय बंदे हाय కొత్త లిప్టన్ గ్రీన్ టీ రిఫ్రెషింగ్ గ్రీన్ టీస్ లో అయితే ఇప్పుడు టేస్టీ గ్రీన్ టీ తో బెల్లి ఫ్యాట్ ని తగ్గించుకోండి. లిప్టన్ గ్రీన్ టీ ట్రై చేసి చూడండి. స్విమ్మింగ్ చేసిన తర్వాత అందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. టిఫిన్స్ కూడా తిన్నాము. ఇంకా ఏంటంటే అక్కడ నుంచి ఒక చిన్న నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. అందరైతే రెడీ అవుతున్నారు బ్యాగ్స్ పట్టుకొని. అయితే ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అవుతాము టెంపుల్కి. సికింద్రాపురం నరసింహస్వామి టెంపుల్ వచ్చేసి 3-5 కిలోమీటర్స్ ఉంటుందంట. అక్కడికైతే వెళ్తున్నాము. స్వయంగా నరసింహస్వామి అక్కడే నిలిచాడట. అయితే అక్కడికైతే వెళ్తున్నాము. అందరు బాయ్ చెప్పండి. ఓ శ్రావణి బాయ్. గ్రూప్ వెళ్ళిపోయింది ఒకటి సెల్ఫీ లేదుగా ఫామ్ హౌస్ నుండి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్ కూడా దగ్గరలో ఉంది. టెంపుల్కి అయితే వచ్చేసామండి. టెంపుల్ కొండ పైన ఉన్నది. మొత్తం స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళాలి. అయ్యా మేము వచ్చినాం అప్పుడు, నేను వచ్చినాం కానీ ఇక నెక్కలే. నేను అప్పుడు అలా కూర్చుని రాలే. నువ్వు రాలే అప్పుడు, అత్తమ్మ రాలే. మా మీద అంటే రానే రా. ఇప్పుడు వచ్చిన చూపెక్తుండు. అప్పుడు ఇట్లా చీర లేకుండే ఇట్లుండే. స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి. అయినా మా అత్తమ్మకు కొంచెం మోకాలు నొప్పులు ఉండడంతో మెల్లిమెల్లిగా ఎక్కుతుంది. దేవుని దర్శించుకోవాలని. చుట్టూ చెట్లు, కొండలు
ఈ గుడి అయితే కొండపైన ఉందండి. చూడండి ఎలా ఉందో మొత్తం. కాదమ్మా ఆ గుట్టకి గుట్ట కింద మధ్యలో మంచిగా ఆడ గ్రేట్ అయితే అత్తమ్మా చెప్పు. ఆ గుండుగుని ఇది శ్రీగల్లపురం గుండు అంట. ఆ గుండు కిందనే ఉన్నాడు దేవుడు. గుడి అది శ్రీగల్లపురమే అంటారు. ఊరి పేరు కూడా అది. ఈ గుండు కింద నరసింహస్వామి పడుకొని ఉంటాడండి. మనము తొంగి చూస్తేనే మనకు కనిపిస్తుంది. అలాగే వెనకాల నుంచి కూడా వెళ్తే మనకు దేవుడు అనేది కనిపిస్తాడు. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కొండపై నుంచి కిందికి చూస్తుంటే వ్యూ అయితే చాలా బాగుంది. సో మేమైతే అందుకని మెమరబుల్గా ఉంటుందని కొన్ని పిక్స్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఈ గుడి నుంచి కిందికి వెళ్ళాలన్నా స్టెప్స్తో ఉంటాయండి. స్టెప్స్తో మాత్రమే వెళ్ళాలి. ఇంకా వేరే దారి అయితే లేదు. సో ఈ ఫామ్ హౌస్ పార్ట్ 1 పార్ట్ 2 అయితే ఆల్రెడీ పెట్టేశాను. ఇది వచ్చేసి పార్ట్ 3 అండి. సో మీకు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం మర్చిపోకండి. అలాగే పార్ట్ 1 పార్ట్ 2 ఫామ్ హౌస్ చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. థ్యాంక్ యూ. బాయ్.